అరే మళ్ళీ అట్నుండే వెళ్తారేమో రా, మళ్ళీ అట్నుండే వెళ్తున్నాం రా మనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో వ్లాగర్. అయితే ఇవాళ వీడియో ఏంటంటే గైస్, జనరల్గా ఇప్పుడు సడన్గా అనుకోకుండా అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయిపోయాం. మీరు చూడొచ్చు, ముందు ఒక బైక్ మీద 3 మెంబర్స్ వెళ్తున్నాం, అలాగే మన డియో బైక్ మీద 2 వెళ్తున్నాం. అయితే మా స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను గైస్. ముందున్న వాళ్ళు మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. బాయ్స్ తెలిసిందే కదా గైస్, జనరల్గా ఒక్కసారి మాట్లాడినామంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ అలా పెరిగిపోద్ది. చలో గైస్, ఇప్పుడు మీకు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం. మీకు మంచి మంచి విజువల్స్ చూడడానికి కనిపిస్తాయి. చలో విల్ స్టార్ట్ ద బ్లాగ్. బస్ మీరు ఎంజాయ్ చేయండి గైస్. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. రీసెంట్గా బెంగళూరు నుంచి వచ్చాను. పెట్రోల్ కొట్టించుకోవాలి, లొకేషన్ పెట్టు, ఎటు వస్తుందో. కొంచెం వాళ్ళు కూడా కొంచెం సేపు అయితే మా ఫ్రెండ్స్ కూడా ఫ్రీ అవుతారు గైస్. ఇప్పుడు కెమెరా పెట్టుకొని ఉన్నాను కదా, కొంచెం ఏదో స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. ఒక కొంచెం 10-20 మినిట్స్ అవుతే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు. కెమెరా ముందు వాళ్ళు కూడా కామెడీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ బండి ఎవరిదిరా? బండి పైన ఉన్నాడు ఒక అన్నదా? ఇప్పుడు ఎట్లా మరి, పెట్రోల్ ఎక్కడ? రూట్ తెలుసా? అంతేనా? సరేలే. అరే అటే తీసుకోపోతే గలీజ్ రా, మనం ఇక్కడ దాకా వచ్చి. గైస్ ఇప్పుడు ఏమైందంటే, జనరల్గా పెట్రోల్ బంక్లో నేను పెట్రోల్ కొట్టిచ్చేసుకున్నాను. మన ఎన్ఎస్ బైక్ ఉంది కదా, దాంట్లో కూడా పెట్రోల్ కొట్టిచ్చేశారు. బట్ వాళ్ళకి 300 అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, పెట్రోల్ బంక్ వాళ్ళు 520 సంథింగ్ కొట్టేశారు 300 చెప్తే. అయినా ఇంకా 300 కొట్టే మళ్ళీ తీస్తా అని అన్నారు పెట్రోల్. మళ్ళీ తీయడం ఎందుకని బ్యాలెన్స్ అమౌంట్ కూడా కొట్టేసి స్టార్ట్ అయిపోయాం గైస్. అరే మళ్ళీ అట్నుండే వెళ్తారేమో రా, మళ్ళీ అట్నుండే వెళ్తున్నాం రా మనం. అరే ఫోన్ చేసి అడ్డే రామన్నా అని చెప్తా అనుకున్నా. మళ్ళీ 20 కిలోమీటర్లు బొక్క అటు ఇటు. ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అది ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళు 3 ఉన్నారు, మనం కొట్టచ్చు పట్ట కానీ బ్రేక్ టైట్ చేసుకోవాల్సిందిరా. అరే జాగ్రత్త పోలీసులు. నెంబర్ ప్లేట్ కూడా లేదంట ఫోటో కొట్టడానికి. మీరు చూడొచ్చు గైస్, బాబు బ్రో కాలు ఊపుతున్నాడు. మంచిగా రెడీ అయ్యిండు. అదే కొంచెం బయటికి వస్తే హైదరాబాద్ ట్రాఫిక్ నుండి ఏం లేరా, అక్కడ వ్యూ ఎట్లుంటుంది రా, మంచిగా ఉంటుంది వ్యూ చూడడానికి. అసలు మనం ఏ టైంలో బయలుదేరినామో ఏందో ఏం ఫీల్ ఉండదు మామయ్య. అదేగా టెస్ట్ పడుతుందా బ్రో? Emotional damage. ఇక్కడ రైటా?
చార్మినార్ గారే ఇది. చార్మినార్ రా ఇది. అదేగా ఇటు వచ్చేసినాగా. మొత్తానికైతే అనంతగిరి హిల్స్లో చార్మినార్ కూడా కవర్ చేసుకున్నాం గాయస్. బట్ చార్మినార్ కనబడదు, ఇది చార్మినార్ రోడ్, అందుకే ఇంత ట్రాఫిక్. ఏమో బెంగళూరులో కూడా ఇంత లేదు అప్పుడు. వద్దులేండి ఇప్పుడు ఆగరు మొత్తం అనుకుంటా ముందుకు వచ్చేస్తాను. ఇక్కడే దిగేసిండు వెనకాల ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. అలా ఆపుతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఆపట్లే. ఆపలే పోనీ. మన బాబు బ్రో రన్నింగ్ చేస్తాడు. బాబు బ్రో బండి ఈ రోడ్డే బాగాలే, అనవసరంగా ఇటు వచ్చినాం. స్కిడ్ అయింది అనుకో ఘోరం పడతాం. బండి మొత్తం ఖరాబ్. గైస్ ఆఫ్ రోడింగ్, స్కూటీతో ఆఫ్ రోడింగ్. ఆఫ్ రోడింగ్ అయిపోయింది గైస్. రోడ్డు మీదకి వచ్చేసాం. మన లొకేషన్ కూడా తెలియదు గైస్, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. బట్ ఆల్రెడీ 2 times వెళ్ళాం గైస్. ఇంకోటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మేము స్టార్ట్ అయిన టైం వచ్చేసి నాకు తెలిసి 4 o'clock అలా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 5 అవుతుంది. ఇంకా 1 hourలో చీకటి అయినాక పోయి వేస్ట్ బ్రో అనంతగిరి హిల్స్కి. ఏదో సరదాగా వెళ్తున్నామంటే జనరల్గా పొద్దున వెళ్తే బాగుంటుంది బ్రో. బట్ మనం కొంచెం డిఫరెంట్గా బ్రో అందరికంటే, అందుకే డిఫరెంట్ టైంలో వెళ్తున్నాం. మనం కొంచెం అందరికంటే అలా ఉండాలి బ్రో, అందరు లేకుంటే మజా ఉండదు. చూద్దాలు చాలామంది వ్యూ అంటే మన రియాక్షన్స్ వస్తున్నాయి, బట్ వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూస్తున్నారు కానీ బ్యాక్ సైడ్ ఉండిపోతున్నారు. అదే మన దగ్గర ఇన్స్టా 360 ఉంటే, అరే వర్షం పడుతుందిరా, చినుకు పడ్డదే ఏం పడ్డదా, మంచిదే. ఇంకా వర్షం పడితే మనకి ఇక్కడ పడితే ఏం లాభం గైస్. రైడింగ్ అంటే నార్మల్ విషయం కాదు గైస్. మీకు కొంచెం ట్రాఫిక్ దాటాక మీకు నా చేయి చూపిస్తాను. ట్రాఫిక్ అది ఇప్పుడే చూడొచ్చు. చూసారా గైస్ ఎట్లుందో. అది రైడర్కే ఫీల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము అనంతగిరి తీసుకొచ్చినాం. మా వాళ్ళు కెమెరా సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్. చూడండి ఫ్రెండ్స్ మా బైక్స్. యూ హ్యావ్ టు రైడ్ ఫర్ అనంతగిరి హిల్స్.